మత్తయి సువార్త 2వ అధ్యాయము మరి 3-4 వచనములు చూద్దాము. హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. యెరూషలేములో ఉన్న వాళ్ళందరూ కూడా కలవరపడ్డారంట. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లో ఉండు శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టును అని వారిని అడిగాను. ఈయన రాజుగారి క్వశ్చన్ వేశారంటే అది ఆల్రెడీ రాయబడి ఉన్నది కొన్ని చోట్ల అనే విషయం ఆయనకి తెలిసే ఉంటుంది కదా. లేకపోతే ఎక్కడ పుట్టును అనే మాట ఎలా అడుగుతారు? ఆయనకు తెలుసు ప్రవచనాలు ఉన్నాయి ఈయన గురించి అని. అందుకే అంత కన్ఫర్మ్డ్గా అడిగారు. ఏమని? క్రీస్తు ఎక్కడ పుట్టును అని అడిగారు. అంటే ఆయన గురించి ఆయన ప్రవచనానుసారమైన వ్యక్తి అనేది ఆయనకి తెలుసు రాజుగారికి. అయితే వాళ్ళు ఏమన్నారంటే వెంటనే అందుకు వారు అంటే ఎవరు? ప్రధాన యాజకులు, ప్రజల్లో ఉండు శాస్త్రులు. యూదయ దేశ బెత్లెహేములోనే ఎలా అనగా, యూదయ దేశ బెత్లెహేమా, నీవు యూదా ప్రధానంలో ఎంత మాత్రం అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నది అనిరి. వీళ్ళు కూడా క్రీస్తుని గురించినటువంటి ప్రవచనాలు ముందుగానే చెప్పబడ్డాయనే విషయం తెలుసు. కాబట్టి వాళ్ళు వెతికి ఎక్కడున్నాయి ఏంటి ఏమని రాయబడి ఉన్నది ఆయన గురించి అని వెతికి ఆయన గురించిన ప్రవచనాలు ఏమని ఉన్నాయి అని శోధించి అప్పుడు రాజుగారికి జవాబు చెప్పడం జరిగింది. ఏమని? యూదయ దేశ బెత్లెహేములో ఆయన పుడతారు అని చెప్పారన్నమాట. చెప్పిన ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నది అని చెప్పారు. దేన్ని బేస్ చేసుకొని చెప్పారంట వీళ్ళు? ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నది అని. ఇలా ఇంకా కొన్ని చోట్ల దేవుని జన్మ గురించి ప్రియమైన వాళ్ళారా దేవుడు ముందుగానే వ్రాయించి ఉంచారు. ఎందుకంటే మానవులమైన మనందరం కూడా మరి అనుమానం కలిగినటువంటి వ్యక్తులము, గౌకున నమ్మలేము అనేటటువంటి విషయం తండ్రికి, మరి సర్వశక్తుడైనటువంటి దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు, మనల్ని సృజించినటువంటి దేవునికి మన హృదయాలోచన తెలుసు. కాబట్టి ముందుగానే ఆయన గురించినటువంటి ప్రవచనాలు ప్రవక్తల ద్వారా రాయించి ఉంచారు.